పల్నాడు జిల్లాలో వైసీపీ రక్తం పారిస్తే తెలుగుదేశం పార్టీ నీళ్లు పారిస్తోందని ఆ పార్టీ నేతలు అన్నారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా షేక్ జానీ సైదా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పిన్నెల్లిలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలకు రాజకీయ రంగు పులిమి విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ చూసిందని మండిపడ్డారు. అమరావతి విషయంలో విషం చిమ్ముతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పిన్నెల్లో ఒకటైంది, దాంట్లో ఎటువంటి రాజకీయం లేదు. రెండు గ్రూపులు ఉన్నాయి, వారు కొట్టుకున్నారు, ఒకరు మరణించారు, బాధాకరమే. దానిపైన ఉన్నది లేనున్నట్టు ఎట్లా పడితే అలా మాట్లాడి అనవసరంగా దానికి రాజకీయం చేసి దాని కులాన్ని అంటగట్టి ఏదో ఒక విధంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు ప్రతిపక్షం వైపు నుంచి. అమరావతి రాజధాని బిల్లు రేపు పార్లమెంట్లో ఈ సమావేశంలో తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. దానికి చట్టబద్ధత కల్పించడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. పార్లమెంట్లో వచ్చినప్పుడు మనం ప్రయత్నించి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా దానిపైన ఓటు వేస్తారనేది మనందరం కూడా గమనిద్దాం. దోబూచులాట, ఉన్నది లేనిది ఉన్నట్లు మాట్లాడటం అనేది, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం అనేది, రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ ప్రాంతంలో కూడా కొంతమంది వ్యక్తుల కబంధ హస్తాలతో చిక్కుపోయిన ప్రజల్ని కాపాడిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ టైంలో ప్రతి ఊర్లో కూడా మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, మర్రలు చేయటం ఇవన్నీ చేశారు. మనం వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా వాళ్ళు ఊరుల్లో రక్తం భరిస్తే మనం నీళ్లు భరించే కార్యక్రమాలు చేసాం. మన పొలాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు చేసాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్న ప్రభుత్వం ఉంది.